కొంతమందిని మనము ఫ్రెండ్స్ అనుకుంటాం. మన ఫ్రెండ్ జోన్‌లో పెట్టుకుంటాం. మన మనసులో మంచి బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ ఉంటాం అక్కడ. మనం డైలీ వెళ్ళే పార్క్‌లో ఒకటి కనిపిస్తే ఎలా ఉన్నారంటే, హాయ్ అండి, కొద్దిగా బిజీగా ఉన్నాండి, మళ్ళీ మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతారు. సరేలే బిజీగా ఉన్నారేమో అని మనం కూడా అడ్జస్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి అవసరమైతే మాత్రం నేరుగా ఇంటికొచ్చేస్తారు. సో, ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. వచ్చేసి మన గురించి, మన ఆరోగ్యం గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి, ఇంకా చెప్పాలనుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడతారు. సో, మన అన్ని బాగోగులు వాళ్ళే ఆలోచిస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చే విధంగా మాట్లాడతారు. వాళ్ళ పని వచ్చిన పని అయిపోయిందనుకోండి. సో, మనం కూడా ఏమనుకుంటాం, సరేలే అప్పుడేదో బిజీగా ఉన్నారు అనుకొని వాళ్ళొచ్చిన పని మనం కంప్లీట్ చేసి పంపించేస్తాం. ఆ తర్వాత పని అయిపోయింది కదా! ఇంక మనల్ని మొహం కూడా చూడరు. మరుసటి రోజే మళ్ళీ పార్క్‌లో కనిపించినా, స్ట్రీట్‌లో కనిపించినా చూడనట్టుగా బైక్ క్లీన్ చేసుకుంటూనో, లేకపోతే మొబైల్ మాట్లాడుకుంటూనో ఎస్కేప్ అయిపోతుంటారు. ఇటువంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండోయ్! చాలా డేంజర్. అవసరాన్ని బట్టి గొడుగు పడతారు. సో, వీళ్ళకన్నా కూడా మన అవసరం లేకుండా, మన అవసరం ఏమీ లేకుండా మనతో ఫ్రెండ్‌షిప్ చేసే ఒక్క ఫ్రెండ్ చాలు. ఇటువంటి వాళ్ళు 100 మంది ఉండడం కన్నా. కాబట్టి మన ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా మన ఫ్రెండ్‌షిప్‌కి వాళ్ళు ఎలిజిబులా కాదని ఆలోచించి ఫ్రెండ్‌షిప్ చేయాలి. Like, share and subscribe friends.